నమస్కారం. హరిహర వీరమల్లి సినిమా చూశాను. సినిమా బాగుంది. సినిమా లోపలికి వెళ్తే మనం పవన్ కళ్యాణ్ని చాలా రోజుల తర్వాత చూసాము. సినిమా నాకైతే పవన్ కళ్యాణ్ని చూసుకోవడం చాలా బాగుంది. నాకైతే మనం ఇంట్రడక్షన్ ఫస్ట్ సీను అది మనం ఎక్స్పెక్ట్ చేయము, కానీ పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటాడు దాంట్లో. అంటే దాంట్లో ఏమైనా సస్పెన్స్ ఉంటుంది అనుకుంటాం, కానీ డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ సీన్ కానీ ఆ జోక్స్ కానీ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చే జోక్స్ కానీ చాలా రోజులు అయింది సినిమా చూసి. నాకైతే నచ్చినాయి. నాకైతే కామెడీ బాగుంది. పార్ట్స్ కొంచెం ఫస్ట్ పార్ట్లో. మళ్ళీ క్యారెక్టర్స్లోకి వెళ్తే యాక్టింగ్ అందరూ క్యారెక్టర్లో సెట్ అయ్యారు. ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళకి సెట్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు విలన్ దగ్గరికి వెళ్తే క్యారెక్టర్ సెట్ అయింది కరెక్ట్గా. పవన్ కళ్యాణ్ సెట్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్ సెట్ అయింది. ఇంకా మిగిలిన వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళందరూ బాగా చేశారు. నాకైతే ఆ మూవీకి సింక్ అయినట్టు అనిపించింది ఆ క్యారెక్టర్లో. ఎందుకంటే క్యారెక్టర్ల వల్లే మెయిన్గా ఉంటుంది సినిమా ఎలా ఉంటుందో. మనకి సెట్లు గురించి వస్తే మూవీ సెట్స్ బాగా కరెక్ట్గా సూట్ అయినాయి అనిపించింది. మూవీ సెట్స్ నాకైతే బాగా ఓకే, దానికి దగ్గరలో ఉంది, బాగుంది మూవీ. ఓకే, దానికి రిలవెంట్గా ఉంది. విఎఫ్ఎక్స్కి వస్తే కొన్ని సీన్లో వెనకాల కనపడిపోతుంది కానీ విఎఫ్ఎక్స్ అని, కానీ నాకైతే ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. పూర్గా అసలు చేయలేదు విఎఫ్ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ దగ్గర షాట్ కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కంట్రోల్ చేయడం కానీ అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ ఫాక్స్ని కంట్రోల్ చేయడం కానీ అవన్నీ ఎలా చేస్తాడో, సరిగ్గా చేస్తాడో లేదో అనిపించేది, కానీ బాగా చేశాడు. నాకైతే ఆ టేకింగ్ బాగుంది. నాకైతే ఇంకా మనకి స్టోరీ చూస్తే స్టోరీకి స్టిక్ అయినట్టు అనిపించింది సినిమాలో. నాకైతే స్టోరీ జనరల్గా కొంతమంది స్టోరీ అవుట్ ఆఫ్ స్కోప్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనకైతే స్టోరీకి సింక్ అయినట్టు అనిపించింది. ప్లస్ మనకి కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం బ్యాక్గ్రౌండ్లో కూడా వెళ్తాడు, అది ఎక్స్పెక్ట్ చేయము. మళ్ళీ ఫస్ట్ హాఫ్లో కూడా చిన్న బిట్ ఎక్స్పెక్ట్ చేయము. మరి వావ్ ఫ్యాక్ట్ అంటే అంతే ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. అదైతే నాకు నచ్చింది. మనం ఇంకా ఈ ఫైట్లు తిరిగి వస్తే ఆ స్టంట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కరెక్ట్గా చేశాడు. మనం వేరే సినిమాలతో కంపేర్ చేసుకోకూడదు, వేరే మూవీస్తో. కానీ ఈ సినిమాకి వస్తే మనం పవన్ కళ్యాణ్ది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్షన్ నాకైతే బాగుంది. సూపర్గా ఉంది, వావ్గా ఉందని చెప్పను, కానీ నాకైతే చాలు. నాకు అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేను. నేను సినిమా గురించి నేనే సూపర్ హోప్స్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఆ బిజీలో కూడా ఈ స్కెడ్యూల్స్ సెటప్ చేసి ఎంతో కష్టపడి ఈ సినిమాని తీసుకొచ్చి తెరకెక్కించారంటే నాకైతే బాగుంది. ఎందుకంటే ఇది వర్త్ ఇట్ అని అనిపిస్తుంది నాకైతే. మనం ఇంకా క్లైమాక్స్లో చూస్తే నాకైతే క్లైమాక్స్ ఎమోషన్ రావట్లేదు. ఏంటి అక్కడ ఫస్ట్ హాఫ్లో అంత ఎమోషన్ లేదు ఏంటి అని చూస్తుంటే సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి మధ్యలో నుంచి కొంచెం ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క సీన్లో అయితే నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. నిజం చెప్పాలంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. బాగుంది. వాళ్ళ చైల్డ్ క్యారెక్టర్ కూడా వాళ్ళందరూ కరెక్ట్గా చేశారు. కరెక్ట్గా చేయకపోతే ఎమోషన్ ఉండదు, ఎమోషన్లో మనం సింక్ అవ్వలేము సినిమాకి. అది కరెక్ట్గా సింక్ అయింది, అది నాకు నచ్చింది. ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా చూసుకుని వెంటనే వరిలోకి దిగటం, ఆ ఫైట్ ఎలా చేస్తాడో, చాలామంది వీళ్ళందరూ ఫైటర్స్ ఉంటారు, వాళ్ళతో ఎలా కంటిన్యూ చేస్తాడు అనిపించేది. కానీ నాకైతే ఆ ఫైట్ కరెక్ట్ సీక్వెన్స్ బాగా తీశారు అనిపించింది. నిజంగా బాగా తీశారు. క్లైమాక్స్ అయితే నేను ఎప్పుడు ఎలాంటిది ఈ క్లైమాక్స్ అక్కడ చూడాల, అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఇది. ఎందుకంటే ఆ క్లైమాక్స్లో ఆ స్ట్రాంగ్ రావడం కానీ అసలు అవన్నీ నేనైతే ఏ సినిమాలో చూసినట్టు నాకైతే గుర్తులేదు. ఎలాంటి సినిమా డిఫరెంట్ క్లైమాక్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్, మరీ సస్పెన్స్ఫుల్ క్లైమాక్స్ ఏం కాదు, మామూలు క్లైమాక్స్. అసలు ఇద్దరు ఒక విలన్ హీరో ఎలా ఎదుర్కొని నెక్స్ట్ పార్ట్లోకి ఎలా తీసుకెళ్తాడు ఏంటి, అప్పుడే సినిమా అయిపోతుందా అనుకుంటాం, కానీ దాన్ని కట్ట తీసి నిరూపించుకున్న డైరెక్టర్ కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోకి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా సౌండ్ ట్రాక్ బాగుంది. బాహుబలి రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఇది డిఫరెంట్ సినిమా. ఈ సినిమా రేంజ్ ఈ సినిమాదే. మనం ఎంఎం కీరవాణి నాకైతే చాలా రోజుల తర్వాత ఈ మ్యూజిక్ కూడా బాగా నచ్చింది. ఆ పాటలకి సింక్ అయినట్టు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కొన్ని సీక్వెన్సుల్లో ఈ అసురాణం అని ఆ పాటలు సెట్ అయినాయి. నాకైతే ఇంకొంచెం బెటర్గా ఉండి అనిపించేది కదా. కానీ నిజం చెప్పాలంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే దీనికి 100% ఇచ్చేసాడు అనిపించింది. బీట్స్ కూడా దీన్ని నేను సూపర్ డిటిఎస్లో వినుంటే ఇంకా అంత బాగుండేది అనిపించేది. కానీ నేను వెళ్ళిన థియేటర్లో బాగానే ఉంది. కీరవాణి బ్యూటిఫుల్, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది, ఆర్ట్ సెట్స్ బాగున్నాయి, క్యారెక్టర్ సెట్ అయినాయి, యాక్షన్ కూడా ఓవర్ యాక్షన్ లేదు ఎక్కడ, ఫైట్లు కూడా బాగున్నాయి. ఇంకా ఇంతకన్నా సినిమాకి ఏం కావాలి?
అని అనిపించింది నాకైతే. మళ్ళీ చూస్తా కంపల్సరీగా, నేనైతే మళ్ళీ కంపల్సరీగా చూస్తాను. ఎందుకంటే సినిమా పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ బాగా చేశాడు. మొత్తం సినిమా అంతా పవన్ కళ్యాణ్ అంతే.